ఇక చాదర్ఘాట్లో జరిగిన బంగారు కొలుసు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధుడి మెడలో నుంచి చైన్ కొట్టేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 23న గట్టు సీతారామారావు అనే వ్యక్తి బస్సులో ప్రయాణిస్తుండగా బస్సు రద్దీగా ఉండడంతో ఒక వ్యక్తి ఆయన మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసును కొట్టేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ దొంగతనంలో నిందితుడితో పాటు 3 స్నేహితులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారిలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తేదీ 23/2026 రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ పేరు గట్టు సీతారామారావు. ఈయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నత పదవిలో ఉన్నారు. మహబూబ్నగర్ లో పనిచేస్తారు. ఈయన రెగ్యులర్ గా మహబూబ్నగర్ నుంచి మలక్పేట ట్రైన్ లో వచ్చి మలక్పేట దగ్గర ట్రైన్ దిగి లాలాజీ ఎక్స్ రోడ్ నుంచి బస్ ఎక్కి ఆయన నివాసమైన మన రెసిడెన్సీ మన చేతనపురి వెళ్తారు. ఆ విధంగా భాగంగా తేదీ 23వ తారీఖు జూన్ 23వ తారీఖు బస్ ఎక్కి 72J బస్, ఇది కోటి నుంచి మన ఎల్బీనగర్ పోతుంది. ఆ బస్ ఎక్కి ఆ బస్సులో ప్రయాణిస్తుండగా ఇతను బస్ ఎక్కినప్పుడు కొంతమంది ఫుట్బోర్డ్ దగ్గర బాగా రష్ క్రియేట్ చేసి